జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. బ్రిట్నీ స్పియర్స్ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరీ. ఇదేమో అబ్బాయి పాట. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, అది తీరాన్ని దాటిటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరేదో చేశాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా చేశాయిలే. ఇది అమ్మాయి ఆ అబ్బాయి గురించి మనసులో అనుకుని పెట్టుకున్న పిచ్చి నమ్మకం, పిచ్చి ఆలోచన. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన యువతి బెంగళూరులో ఒక పార్టీకి అటెండ్ అయింది. ఆ పార్టీలో అదే హైదరాబాద్కి చెందిన వేమూరి శశాంక్ అనే ఒక యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వగానే అతను అమ్మాయి బాగుంది, లైన్లో పెట్టేయాలి, వాడుకోవాలనుకున్నాడు. ఈ అమ్మాయి పాపం అమాయకురాలు కదా, ఈ రోజుల్లో అంతా కొంచెం రంగు ఒడ్డు పొడుగు ఉంటే చాలన్నమాట. పిచ్చతనంగా ప్రేమలో దోమలని ఇలాగే జీవితాలు నాశనం చేసుకుంటారు. ఈ అమ్మాయి ఆ టైపే. ఆ అమ్మాయి కూడా నమ్మేసి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు, మంచి చదువు ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకుందో ఏమో తెలియదు. కానీ ఈ అమ్మాయి శుభ్రంగా ప్రేమపక్షిలాగా తిరిగేసింది అతనితో కలిసి. తిరిగేసిన తర్వాత మనోడు చక్కగా వాడుకున్నాడు, శారీరక అవసరాలకు అన్నీ తీర్చేసుకున్న తర్వాత మనోడు ఏమైనా ఎలా వదిలించుకోవాలా అన్న ఒక ప్లాన్ వేసి నేను యూకే వెళ్తున్నాను చదువు కోసం, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అక్కడ స్టెప్ తీసుకోవాలి. వాస్తవానికి ఎవరైనా తెలివైన అమ్మాయి అయితే అక్కడ స్టెప్ తీసుకోవడం మానేసి, అమర ప్రేమ కదా ఉప్పిన సాంగ్ అనుకుందయ్యే మనసులో. ఈవిడేం చేసింది, యూకే వెళ్ళిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంది. వెళ్ళిన వారం రోజులకే ఈ అమ్మాయిని బ్లాక్ చేసి పడేశాడు. బ్లాక్ చేసి పడేసిన తర్వాత కానీ ఈవిడికి అర్థం కాల నేను మోసపోయానని చెప్పి. ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది, వెళ్ళి పోలీసులను ఆశ్రయించింది. మరి ఆ కథ ఏ తీరానికి చేరుతుంది ఏంటి అనేది మనకు కూడా తెలియదు. విషయం ఏంటంటే, నువ్వు బెంగళూరులో లేట్ నైట్ పార్టీలకి వెళ్ళటం ఏంటమ్మా? అసలు ఆ సంస్కృతి ఏంటి? అక్కడికి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు? మగవాళ్ళు. మీ అమ్మా నాన్న నీకు పెళ్లి చేయలేరా ఏంటి? అట్లాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మటం, అమ్మా నాన్న పరువు తీయటం.